నమస్తే, నా పేరు రమణ. మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. OnePlus Nord 5 దీనికన్నా ముందు టైం వచ్చేసరికి 11:30 అవుతుంది, నైట్ అన్నమాట. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసరికి ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ మొబైల్ నేను 20 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ 20 డేస్లో కెమెరా రివ్యూ, అన్బాక్సింగ్, నా ఫస్ట్ ఇంప్రెషన్ పోస్ట్ చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, ఒకసారి చూసేయండి. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొనాలా లేదా, అండ్ ఈ 20 రోజులు బట్టి నేను యూజ్ చేసిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇవన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. అలాగే నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈ మొబైల్ కొందామని ప్లానింగ్లో ఉంటే మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ మొబైల్ నేను ఎవరికైనా సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. సో ఫర్దర్గా ఫాలో ఈ మొబైల్ మీకు అమ్మేస్తాను. టాపిక్లకు వెళ్ళిపోదాం. నా పేరు రమణ. ఇంకా టాపిక్లకు వస్తే ఫస్ట్ నాకు నచ్చింది ఏమైనా ఉందనుకుంటే ఈ మొబైల్లో డిస్ప్లే క్వాలిటీ. నిజమేనండి, డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా ఇంప్రెస్ చేసింది అనమాట. ఇది 6.83 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది, 140 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 10-bit పెన్లు, HD10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ మాక్సిమం బ్రైట్నెస్ 1400 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1800 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. బ్రైట్నెస్ లెవెల్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇంకా ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడితే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సో బాటమ్ నుంచి మనకి ఒక 60%, అప్ నుంచి మనకి 40% మనకి సౌండ్ క్వాలిటీ వస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. దాని తగ్గట్టే మనకి వీడియో క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. ఏదైనా సరే నేను వీక్లీ ఒక 1 మూవీ చూస్తానన్నమాట. సో మల్టీమీడియా చూస్తా అనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీకు డిసప్పాయింట్ చేయదు, హైలైట్ గా ఉంటుంది, మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది వన్ ఆఫ్ ద మేజర్ కీ పాయింట్ ఈ మొబైల్ కి. అండ్ ఇందులో హైలైట్ పాయింట్ ఏమైనా ఉందనుకుంటే 3840 Hz PWM ఇందులో యూజ్ చేశారు కాబట్టి ఐస్ కి అంతగా ఎఫెక్ట్ ఉండదు. సో ఇది మాత్రం ఇందులో హైలైట్. డిస్ప్లే క్వాలిటీ మాత్రం, ఆడియో క్వాలిటీ మాత్రం ఈ మొబైల్ కి మేజర్. ఇంకా నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడితే OS కరెక్టే. ఇది Android 15తో వస్తుంది. 4+6 అప్డేట్స్ యూజ్ చేశారు. 6 years వరకు ఆరామ్స్గా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. నాకు ఎక్కడ ల్యాగ్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ రాలేదు. నేను బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే నాకు అవుట్ ఆఫ్ బాక్స్ ఒక అప్డేట్ వచ్చింది అనమాట. ఈ అప్డేట్ వచ్చిన వెంటనే నాకు చాలా వరకు ఫిక్స్ చేశారు. బ్యాటరీ కానీ, కెమెరా కానీ, OS కానీ చాలా వరకు ఫిక్స్ చేశారు. ఈ MB వచ్చరికి అప్రాక్స్గా నాకు 900 MB ఉందన్నమాట. సో OS పరంగా అయితే మాత్రం ఈ మొబైల్కి మేజర్ కీ పాయింట్. రీసేల్ వాల్యూ కావాలన్నా సరే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ OS కి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ, బిగ్ బ్యాటరీ 6800 mAh బ్యాటరీతో వస్తుంది. 8 hours ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే ఏం మాట్లాడతాం, నాకు 2 days వస్తుంది అనమాట. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి ఒక నార్మల్గా యూజ్ చేస్తాను. 1 hour గేమ్ ఆడతాను, మల్టీమీడియా చూస్తాను, ఫేస్బుక్ చూస్తాను, ఇన్స్టాగ్రామ్ చూస్తాను, ఆల్మోస్ట్ మనకి అన్ని యూజ్ చేస్తాను. నాకు ఇలా యూజ్ చేసిన సరే నాకు మార్నింగ్ 9కి ఛార్జ్ పెడితే గనక నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు మనకి ఈ బ్యాటరీ కెపాసిటీ వస్తుందంటే మీరే ఆలోచించండి. నాలా కాకన్నా ఒక యావరేజ్గా యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం సో 1 day ఈజీగా వస్తుంది అనమాట ఈ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తానన్నా, ఆఫ్టర్ మార్కెట్లో ఎక్కువ తిరుగుతా అనుకుంటే కనుక ఈ బ్యాటరీ కెపాసిటీ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ చేస్తుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం 2 days కన్ఫర్మ్ గా వస్తుంది. ఇక నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడితే కెమెరాస్. బ్యాక్ సైడ్ మనకి 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 50 MP డ్యూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి కానీ, ఫ్రంట్ నుంచి కానీ, 1x లో తీసిన ఫొటోస్ కానీ, అండ్ 1x లో తీసిన వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంది అనమాట. వీడియో క్వాలిటీ పరంగా కానీ, ఇమేజ్ క్వాలిటీ పరంగా కానీ చాలా బాగుంది. బట్ దీంట్లో కొంచెం మైనస్ ఉంది, అదేంటో మీకు లాస్ట్ లో చెప్తాను. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం నేను చాలా వరకు దీంట్లో ఫొటోస్ తీశాను. రీసెంట్గా తీసిన ఫొటోస్ ఉన్నాయి, అండ్ కెమెరా రివ్యూ కూడా చేశాను. చూడ పైన కార్డ్స్లో పెడతాను. చాలా వరకు ఈ మొబైల్స్ వీడియో క్వాలిటీ కానీ, ఇమేజ్ క్వాలిటీ కానీ టెస్ట్ చేశాను. అన్నిట్లో పాస్ అయింది అనమాట. సో ఫ్రంట్ నుంచి మనకి 4K 60 frames రికార్డ్ చేయొచ్చు. ఇది దీనికి ప్లస్ పాయింట్. నాలాగా వీడియో కంటెంట్ చేస్తాను అనుకుంటే మాత్రం ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి 4Kలో మాత్రం ఇది హైలైట్ అనమాట. కెమెరా కోసం చూస్తాను అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. ఇది ఓకే, ఈ ప్రాసెసర్ మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఓకే. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ మీకు. ఇది ప్రీవియస్ ప్రాసెసర్, బట్ ఈసారి తీసుకొచ్చారు, కొన్ని అప్డేట్స్ ద్వారా ఈ మొబైల్ తీసుకొచ్చారు అనమాట. ఈ ప్రాసెసర్ కి, ఈ మొబైల్ కి బాగానే సెట్ అయ్యింది. ఇది 8s Gen 3 ప్రాసెసర్. స్కోర్ చూసుకుంటే మనకి 1.4 నుంచి 1.5 వరకు మనకు యాంటీ స్కోర్ చేసింది. స్కోర్ పరంగా కానీ ల్యాగ్స్ ఉండవు. నీ BGM ఒక 2 hours ఆడాను. ఆడిన తర్వాత నాకు 30 degrees కానీ 40 degrees రీచ్ అయింది అనమాట. సో ఎక్కడ నాకు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ లేదు. బట్ ఒక 3 hours ఆడిన తర్వాత మాత్రం నాకు లిటిల్ బిట్ ల్యాగ్స్ వచ్చినాయి కానీ డెప్త్గా అంటూ ఏమీ రాలేదు. హీటింగ్ ఇష్యూ కూడా నాకు అంతగా రాలేదు. కెమెరా యూజ్ చేసినప్పుడు కానీ,
మల్టీమీడియా చూసినప్పుడు కానీ అండ్ బీజిఎం ఆడినప్పుడు కానీ నాకు హీటింగ్ సమస్య మాత్రం ఇందులో రాలేదు. ఇందులో మాత్రం మనకి మేజర్ గా చెప్పాలంటే 7300 mm స్క్వేర్ వ్యాపక కూలింగ్ సిస్టమ్ ఇందులో యూజ్ చేశారు కాబట్టి హీటింగ్ అంటూ మనకి ఎక్కువ రాలేదు. ఒక నార్మల్ గా ఉంది టెంపరేచర్ వచ్చేసరికి. ప్రాసెసర్ అయితే మాత్రం బాగానే హ్యాండిల్ చేసింది. మనకు బేస్ వేరియంట్ 850 GB స్టోరేజ్ తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. సో బేస్ వేరియంట్ కాడి నుంచి హై రేంజ్ వరకు ఇదే ర్యామ్ ఉంటుంది. ఇదే UFS మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే వన్ వర్డ్ లో చెప్పాలంటే చాలా మంచి ప్రాసెసర్, బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీరు హెవీగా యూజ్ చేస్తారనుకుంటే మాత్రం కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి అనమాట ఇది వచ్చేసరికి. అండ్ దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడితే NFC ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. అన్ని సెన్సార్లు మనకి ఈ మొబైల్ లో ప్రొవైడ్ చేశారు. ఇవి ప్రోస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ప్రోస్ గురించి చెప్పావు కదా, మరి మైనస్ల గురించి కానీ కాన్స్ గురించి మొబైల్ లేవా అనుకుంటే మాత్రం ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనమాట. నాకు బిగ్ హ్యాండ్ కాబట్టి బాగానే సెట్ అవుతుంది. మీ స్మాల్ హ్యాండ్ అయితే మాత్రం కొంచెం ఇరిటేట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మొబైల్ మనకి 211 grams తో వస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ పెంచారు కాబట్టి. సో దానివల్ల ఈ మొబైల్ కొంచెం బల్కీగా అనిపిస్తుంది స్మాల్ హ్యాండ్ అయితే మాత్రం. అండ్ ఇది చేతిలో పట్టుకోగానే మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. చేతిలో పట్టుకోగానే మనకి అంత ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒక నార్మల్ గా ఉంటుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్. సో బిల్డ్ క్వాలిటీ కొంచెం యావరేజ్ ఉంది, కొంచెం బల్కీగా అనిపించింది, వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది. ఇక నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడితే కెమెరాస్ అయితే మాత్రం మెయిన్ కెమెరా చాలా బాగుంది, ఫ్రంట్ గానీ బ్యాక్ కెమెరా గానీ. బట్ 2x లో తీసిన ఫొటోస్ గానీ, ఫ్రంట్ గానీ బ్యాక్ కెమెరా గానీ 2x లో తీసిన ఫొటోస్ గానీ కొంచెం బ్లర్ అవుతున్నాయి అనమాట. ఇది అప్డేట్ ఫిక్స్ చేయొచ్చు. ఫిక్స్ చేస్తే మాత్రం బాగుంటుంది. ఇది ఇంకా ఫిక్స్ చేయలేదు, నాకు తెలిసి ఒక 2-3 days లో మనకి ఈ అప్డేట్ రావచ్చు అనుకుంటున్నాను. ఇది ఫిక్స్ చేస్తారు. ప్రస్తుతానికైతే 2x లో తీసిన ఫొటోస్ కొన్ని ఒక 10 ఫొటోస్ తీస్తే మాత్రం ఒక 8 ఫొటోస్ బాగానే వస్తున్నాయి, కానీ ఒక 3 లేదా 4 కానీ నాకు కొంచెం బ్లర్ అయిపోతున్నాయి అనమాట. నైట్ పూట అయితే మాత్రం ఇంకా బ్లర్ అయిపోతున్నాయి. షేకీ హ్యాండ్స్ అనుకుంటే మాత్రం బ్లర్ అయిపోతుంది కన్ఫర్మ్. ఎందుకంటే 50 MP మెయిన్ కెమెరా ఉంది తప్పగానే మన 2x లో మాత్రం మనకి ఎలక్ట్రానిక్ కెమిస్ట్రీ ఇందులో లేదు. ఇన్సెన్సర్ జూమ్ కాబట్టి కొంచెం షేక్ అవుతుంది, అది ఫ్రంట్ గానీ బ్యాక్ కెమెరా గానీ. ఇంక నెక్స్ట్ మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం మనం, ఆడియో క్వాలిటీ బాగానే ఉంది, కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చాలా మొబైల్స్ మనకి డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇందులో మనకి డాల్బీ లేదనమాట. ఓన్లీ స్టీరియో స్పీకర్స్ మాత్రం యూజ్ చేశారు. క్వాలిటీ అయితే మాత్రం బాగానే ఉంది, కానీ డాల్బీ ఇచ్చుంటే కనుక ఎక్కడో కొంచెం అనిపించింది, నెలతగా అనిపించింది, అది ఇచ్చుంటే ఇంకా బాగుండు. ఇంక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ అయితే బాగానే ఉంది, ర్యామ్ స్టోరేజ్ బాగానే ఉంది, కానీ UFS 4.0 ఇచ్చుంటే మాత్రం ఈ మొబైల్ కి హైలైట్ అయిపోను. అదొకటి మిస్ చేశారు ఇందులో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. సో యాక్యురేట్ గానే ఉంది, కానీ బట్ మనకి బాటమ్ లో ఇచ్చారనమాట. సో చూడండి, ఈ బాటమ్ లో ఇచ్చారు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. కొంచెం పైన ఇచ్చుంటే ఒక్కోసారి మనకి ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది బిగ్ హ్యాండ్ కాబట్టి ఓకే, స్మాల్ హ్యాండ్ అయితే మాత్రం కొంచెం ఇరిటేట్ వస్తూ ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి. ఇంకా మేజర్ గా చెప్పాలంటే నాకు ఇప్పటికే నచ్చింది ఏమని అనుకుంటే ఈ ప్లస్ కి. నేను చెప్తున్నా, దీనివల్ల మాత్రం మనకి జీరో ఉపయోగం, ఎటువంటి ఉపయోగం లేదు. ప్రొవైడ్ చేశారు తప్ప కానీ నాకు చాలా ఇరిటేట్ చేసింది అనమాట ఇది వచ్చేసరికి. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను మీటింగ్ లో ఉన్నప్పుడు బ్యాక్ పాకెట్లో కానీ ఫ్రంట్ పాకెట్లో కానీ పెట్టుకుని సడన్ గా ఫోన్ వస్తూ ఉంటుంది. మన ఫోన్ ఏం చేస్తాం, మనం సైలెంట్ లో పెడదాం చెప్పి ఏదో ప్రెస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వాల్యూమ్ బటన్ ని, దాంతో పాటు నాకు ఈ ప్లస్ కూడా ఆన్ అయిపోతుంది. దీనివల్ల ఒక్కొక్కసారి నాకు సైలెంట్ పడిపోతుంది మొబైల్ వచ్చేసరికి, అండ్ ఫ్లాష్ ఓపెన్ చేస్తే ఫ్లాష్ ఆన్ అయిపోతుంది, లేదంటే మాత్రం కెమెరాస్ ఓపెన్ అయిపోతుంది అనమాట. అందుకే దీన్ని ఏం చేశానంటే దేంట్లో పెట్టలేదు, అది ఒక పక్కన పడుతుంది అంతే. మాత్రం నాకు దీనివల్ల చాలా ఇరిటేట్ వచ్చింది, చాలా విషయాలు నాకు కోపం కూడా వచ్చింది అనమాట. ఈ ప్లస్ కి కూడా మనకి ఈ బాటంలో తీసుకొచ్చారు. ఈ బాటంలో కాకుండా రైట్ సైడ్ కానీ లేదా లెఫ్ట్ సైడ్ కొంచెం కింద మధ్యలో ఇచ్చుంటే కనుక కొంచెం బాగుంది, కానీ ఇది బాటంలో తీసుకెళ్ళిపోవడం నాకు చాలా మైనస్ అనిపించింది. నాకు దీనివల్ల మాత్రం ఎటువంటి యూజ్ అనిపించలేదు. ఇది ఈ మొబైల్ చాలా వరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి పెద్దగంటూ ఏమీ లేవు. సో బట్ మనకు మాత్రం 30,000 కి అన్ని ఫిక్స్ కవర్ చేసే మొబైల్ అనమాట. ఫస్ట్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఓఎస్ చాలా బాగుంటుంది, అప్డేట్స్ మనకి సూపర్ ఉన్నాయి అనమాట. కెమెరాస్ బాగున్నాయి, బ్యాటరీ బాగుంది, ఛార్జర్ బాగుంది. మ్యాక్సిమం మనకి 0 నుంచి 100% ఛార్జ్ అవ్వాలంటే మనకు 1 hour 15 minutes టైం తీసుకుంటుంది అనమాట. పర్వాలేదు, నాకు కొంచెం ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. సో బ్యాటరీ లైఫ్ కానీ అండ్ ఐఆర్ బ్లాస్టర్ కానీ ఇవన్నీ మనకి బాగానే ప్రొవైడ్ చేశారు. ఇంకా మైనస్ గురించి తెలుసుగా మీకు చెప్పుకొని వచ్చాను కదా, మిమ్మల్ని అంతగా డిసప్పాయింట్ చేయలేవు ఈ మైనస్ పాయింట్లు అనుకుంటే మాత్రం, అంటే కాన్స్ అంత డిసప్పాయింట్ చేయలేవు అనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు. బట్ ఒక విషయం చెప్తున్నాను, ఫ్యూచర్ లో ఈ మొబైల్ మీకు ఆఫర్ లో 29,000 కానీ 28,000 కానీ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంచి మొబైల్, మీకు అన్ని కేటగిరీ టచ్ చేసే మొబైల్ దొక్కటే ఉంది. మీరు ఏ యూట్యూబ్ కంటెంట్ అయినా సరే, ఏ యూట్యూబ్ క్రియేటర్ అయినా సరే అడగండి, 30,000 కి ఒక ఆర్డర్ మొబైల్ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం ఫస్ట్ దీని పేరే చెప్తారు. ఎందుకంటే అన్ని కేటగిరీ టచ్ చేసే మొబైల్ అనమాట.
ఆపరేషన్లో చాలా బాగుంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. నేను చెప్పే కాన్స్ మీకు డిఫెక్ట్ అవ్వవు అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ మొబైల్. ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అలాగే నా ఎక్స్ప్రెషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కొంచెం గ్రోత్ పెంచండి. రేపు మన ఛానల్లో ఐక్యూ Z10 X ఫుల్ రివ్యూ వస్తుంది అనమాట. వాచ్ చేస్తూ ఉండండి, అది నేను పోస్ట్ చేస్తాను రేపు వచ్చేసరికి. ఈరోజు టాపిక్ ఇది. నెక్స్ట్ ముందుకు వస్తాను. అందరు బాయ్ బాయ్, జై హింద్.